హలో ఎవ్రీవన్, నేను మీ రాజేశ్వరి. వెల్కమ్ టు రాజేష్ హోమ్లీ కిచెన్. ఈరోజు వీడియోలో అందరికీ ఎంతో ఫేవరెట్ అయిన ఎర్రకారాన్ని ఎలా చేసుకోవాలో చూపించబోతున్నానండి. ఈ ఎర్రకారం ఇడ్లీ, దోశ, బోండా ఇలా ఎలాంటి బ్రేక్ఫాస్ట్లోకైనా చాలా బాగుంటుందండి. ఎస్పెషల్లీ కారం దోశ వేసుకొని తింటే రుచి అనేది అద్భుతంగా ఉంటుందండి. తప్పకుండా ట్రై చేయాల్సిన రెసిపీ అనమాట. సో మరి ఫ్రెండ్స్, ఇంకెందుకు ఆలస్యం, లేట్ చేయకుండా ఈ ఎర్రకారం తయారు చేసుకోవడానికి ఫస్ట్ ఇక్కడ నేను 50 గ్రాముల దాకా మనం ఇంట్లో వాడుకునే ఎండుమిరపకాయలని తీసుకున్నానండి. నెక్స్ట్ ఎండుమిరపకాయలని ఒక బౌల్లోకి వేసుకోవాలి. ఆ తర్వాత బాగా కాగబెట్టుకున్నటువంటి వేడి నీళ్ళని ఈ మిరపకాయలు మునిగేదాకా వేసుకోవాలండి. ఇలా వేడి నీళ్ళు వేసుకోవడం వల్ల మనకి ఈ ఎర్రకారం చేసుకున్న తర్వాత ఘాట్ అనేది ఉండదు. అలాగే మంచి క్రీమీ టెక్స్చర్తో మంచి కలర్ కూడా వస్తుందన్నమాట. మనం నార్మల్గా చేసుకునే దానికన్నా ఇలా వేడి నీళ్ళల్లో ఒక 10 నిమిషాలు నానబెట్టి చట్నీ చేసుకుంటే మనకి హోటల్లో లాగా మంచి కలర్ఫుల్గా వస్తుందండి. తప్పకుండా వేడి నీళ్ళు వేసి నానబెట్టిన తర్వాత చట్నీ వేసుకోండి. ఈ నానిన ఎండుమిరపకాయల్ని ఒక మిక్సింగ్ బౌల్లోకి ట్రాన్స్ఫర్ చేసుకోండి. ఆ తర్వాత చిన్న నిమ్మకాయ సైజ్ అంత చింతపండును కూడా వేసుకోవాలండి. ఆ తర్వాత ఒక 4-5 వెల్లుల్లి రెబ్బల్ని కూడా వేసుకోవాలి. ఇక్కడ నేను 50 గ్రాముల ఎండుమిరపకాయలకి మీడియం సైజుగా ఉండే 4 ఉల్లిపాయల్ని ముక్కలుగా కట్ చేసి వేస్తున్నానండి. ఆ తర్వాత ఒక పెద్ద టమాటాని ఇలా ముక్కలుగా కట్ చేసి వేసుకోవాలి. నెక్స్ట్ ఇందులోకి రుచికి సరిపడా ఉప్పును కూడా వేసుకోండి. ఆ తర్వాత చిన్నవి 2 అల్లం ముక్కల్ని కూడా వేసుకొని మనం ఎండుమిరపకాయలు నానబెట్టిన వాటర్ ఉంటాయి కదండి, ఆ వాటర్ని కొద్దిగా వేసుకొని మెత్తని ఫైన్ పేస్ట్ లాగా గ్రైండ్ చేసుకోండి. చూడండి, ఇలా గ్రైండ్ చేసుకున్నట్లయితే మనకి ఎర్రకారం తయారవుతుందండి. నెక్స్ట్ ఇప్పుడు ఈ ఎర్రకారాన్ని తాలింపు వేసుకుందాం. దానికోసంగా స్టవ్ ఆన్ చేసి ఒక ప్యాన్ పెట్టుకొని ఆయిల్ సరిపడా వేసుకోండి. ఆయిల్ అనేది ఎక్కువ వేయాల్సిన అవసరం లేదండి. 2-3 టేబుల్ స్పూన్లు వేసుకుంటే సరిపోతుంది. ఆయిల్ హీట్ అయిన తర్వాత 2-3 ఎండుమిరపకాయలను వేసుకోండి. ఆ తర్వాత 1/2 టేబుల్ స్పూన్ దాకా తాలింపు గింజలు వేసుకొని చిటపటమన్న తర్వాత ఒక 2 రెమ్మల దాకా కరివేపాకును కూడా వేసుకోండి. ఇప్పుడు అంతా కలిసేటట్లు ఒకసారి బాగా కలుపుకొని ఫ్రై చేసుకున్న తర్వాత నెక్స్ట్ ఇందులోకి మనం గ్రైండ్ చేసుకున్నటువంటి ఎర్రకారాన్ని వేసుకోండి. నెక్స్ట్ ఇప్పుడు మంటని మీడియం ఫ్లేమ్లోకి టర్న్ చేసుకొని ఈ చట్నీని 2-3 నిమిషాల వరకు ఉడికించుకోవాలండి. ఇలా ఉడికించుకోవడం వల్ల చట్నీ అనేది పచ్చివాసన పోయి టేస్టీగా ఉంటుందన్నమాట. నేనైతే ఇక్కడ కొంచెం చట్నీని తిక్కుగానే ఉడకబెడుతున్నానండి. మీకు ఇష్టం ఉంటే కొంచెం జారుగా ఉన్నప్పుడే స్టవ్ ఆఫ్ చేసుకోండి. నేనైతే చట్నీని ఇలా కొంచెం గట్టిగా చేసుకున్నాను అనమాట. ఇలా చేసుకున్న తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకొని చల్లార్చుకున్న తర్వాత ఫ్రిడ్జ్లో స్టోర్ చేసుకుంటే వారం 10 రోజుల వరకు ఈ ఎర్ర చట్నీ అనేది నిలువ ఉంటుందండి. ఈ ఎర్ర చట్నీని చక్కగా మనం దోశ వేసుకొని పైన 1 టేబుల్ స్పూన్ దాకా ఎర్ర చట్నీని వేసుకొని దోశ మొత్తానికి కూడా స్ప్రెడ్ చేసుకొని ఎర్రగా కాల్చుకోవాలి. ఇలా కాల్చుకున్న తర్వాత దోశని తీసుకొని మనం సర్వ్ చేసుకుంటే చాలా టేస్టీగా ఉంటుందండి. దోశల్లోకి కాదండి, బోండాల్లోకి కానీ, ఇడ్లీలోకి కానీ, వడల్లోకి కానీ చాలా టేస్టీగా ఉంటుందండి. సో మరి ఫ్రెండ్స్, ఈ ఎర్ర చట్నీ మీకు నచ్చినట్లయితే తప్పకుండా ట్రై చేయండి. ట్రై చేశాక మీకు ఎలా కుదిరిందో నాతో షేర్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.